హాయ్ అండి. వెల్కమ్ టు అంజలి కుకింగ్. ఇవాల్టి రెసిపీ సమ్మర్ స్పెషల్ మామిడికాయ పులిహోర. ఈ మామిడికాయ పులిహోరని ఎలా చేయాలో ఇప్పుడు చూపించబోతున్నాను. ఇక్కడ నేను మామిడికాయ పులిహోర కోసం 2 మామిడికాయలను తీసుకున్నాను. ఇక్కడ నేను అర కేజీ బియ్యంతోనే పులిహోర చేస్తున్నాను కాబట్టి ఒక మామిడికాయ అయితే సరిపోతుంది. ఒకవేళ మీరు కేజీ బియ్యంతో ప్రిపేర్ చేయాలి అనుకుంటే ఈ సైజులో ఉన్న 2 మామిడికాయలు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మామిడికాయ పై ఉన్న తొక్కను తీసేసుకోవాలి. ఇలా తొక్క తీసేసిన తర్వాత గ్రేటర్తో ఈ విధంగా సన్నగా తురుముకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత 1/2 కప్పు దాకా పల్లీలు వేసుకోవాలి. అంటే పులిహోరలో ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి తినేటప్పుడు. అలాగే 5 ఎండుమిరపకాయలను వేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిరపకాయలని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా పచ్చిమిరపకాయలు వేసేసిన తర్వాత ఒకసారి ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిశనగపప్పు, మినప్పప్పు కలిపి 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. ఇలా వేసాక ఒకసారి గరిటెతో కలిపేయండి. ఇలా ఫ్రై అయ్యేటప్పుడే 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోండి. వీటన్నింటినీ బాగా ఫ్రై చేయండి. అలాగే మీ దగ్గర ఆవాలు ఉంటే 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. నేను ఆవాలు వేసే క్లిప్ మిస్ అయిందండి, అందుకే చూపించలేకపోతున్నాను. ఇలా ఫ్రై అయ్యేటప్పుడే దీంట్లో కొద్దిగా ఇంగువ వేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయ్యాక దీంట్లో మనం ముందుగా తురుము పెట్టుకున్న మామిడికాయ తురుము మొత్తాన్ని కూడా ఇందులో వేసేయండి. ఫ్లేమ్ను సిమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఇలా మామిడికాయ తురుము వేయించుకునేప్పుడే ఇందులో మీ రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోండి. ఉప్పు ఇప్పుడైనా వేసుకోవచ్చు, లేదా అన్నంలో అయినా వేసి కలుపుకోవచ్చు. నేనైతే ఈ మామిడికాయ తురుములోనే వేసుకుంటున్నానండి. ఇలా ఉప్పు వేసేసాక ఇలా కలుపుకుంటూ పూర్తిగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోండి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడే ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. నేనైతే ఇందులోనే వేస్తున్నానండి, మీరు అన్నంలో అయినా కలుపుకోవచ్చు. ఈ విధంగా మామిడికాయ తురుములోకి కలిసే విధంగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇక్కడ నేను 1/2 కేజీ రైస్ ఈ విధంగా పొడి పొడిలాడుతూ వండి పెట్టుకున్నానండి. నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా 1/2 కేజీ రైస్కి సరిపోతాయండి. ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న మామిడికాయ తురుము మొత్తాన్ని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలిసేటట్టుగా కలుపుకోండి. పులిహోర కలిపేటప్పుడు గరిటెతో కంటే కూడా చేత్తో అయితేనే పులిహోర చక్కగా మిక్స్ అవుతుంది. మీరు ఇలా పులిహోర కలిపేటప్పుడే ఈ స్టేజ్లో ఉప్పు సరిపోయిందో లేదో కూడా చెక్ చేసుకొని ఈ స్టేజ్లో ఉప్పును వేసుకోవచ్చు.
ఈ విధంగా పూర్తిగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి లాస్ట్గా పావు కప్పు పల్లీలు ఆయిల్లో ఫ్రై చేసి వేసుకోండి. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. నేనైతే టేస్ట్ బాగుంటుందని వేసుకుంటున్నాను. తినేటప్పుడు అక్కడక్కడ తగిలి చాలా బాగుంటుందండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర రెడీ. మనం మామూలుగా ఇంట్లో కొన్ని రకాల పులిహోరలు చేసుకుంటూ ఉంటాం కదండి. నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర అని. ఇప్పుడు మామిడికాయల సీజన్ కదండి, చక్కగా మార్కెట్లో విరివిగా దొరుకుతూ ఉంటాయండి. మామిడికాయలని ఇంటికి తెచ్చేసుకొని ఈ పులిహోరని మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.